నడిగుడ మండలం కంటాత్మకూర్ గ్రామ రైతులకు ప్రజలకు గోదావరి కంపెనీ శివాజీ మొక్కజొన్న సీడ్ విత్తనాన్ని రైతులకు చూయిస్తూ అవగాహన తెలుపుతున్న గోదావరి కంపెనీ ఏఎస్ఎం కోడెలరాజు, ఎస్ఓ మార్కెట్ సేల్స్ ఆఫీసర్ మార్క అన్వేష్, డిస్ట్రిబ్యూటర్ పరమేశ్వరి, ఆగ్రో ఏజెన్సీ పరకాల దేవ సతీష్ పరమేశ్వరి, ఆగ్రో ఏజెన్సీ వరకాల దేవ సందీప్ నడిగుడ మండల వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులకు గోదావరి కంపెనీ శివాజీ మొక్కజొన్న సీడ్ విత్తనాన్ని యొక్క వివరాలు, గోదావరి కంపెనీ శివాజీ విత్తనాన్ని రైతులకు అందించారు. రెండింటికి అనుకూలమైన పంట. విత్తనం పేరు శివాజీ. మీకు వీళ్ళు ఏమైనా డౌట్ ఉంటే నాకు అడుగు. దీంట్లో ఈ విత్తనం ఏమైనా డౌట్ అనిపిస్తే ఒక్కటే రీతి ఎక్కడ చూసినా ఒకటే ఉంటుంది. 16 వరుసలు ఉంటుంది. నువ్వు లెక్క పెట్టు, ఇది లెక్క పెట్టి 16 ఎక్కడ చూసినా 16 వరుసలు. కలర్ కూడా బాగుంటుంది. ఎండినా కొద్ది కలర్ వస్తుంది. ఎండినా కొద్ది కలర్ దొరకాలంటే పరమేశ్వరి పరకాల సేటు లక్షణాలు దీనికున్న ముఖ్య లక్షణాలు అయితే మీకు ఎక్కడ పోయినా ఇది ఇది అదే అంటారు. అట్లా ఎవరి మాట వినదు. ఇక్కడ చూసారు కదా, చూసిన విత్తనమే కొనండి. ఎవడో చెప్పి నేను మాయమాట అయితే నమ్మకం. విత్తనం పేరు శివాజీ, దీని పేరు కంపెనీ పేరు గోదావరి. ఒకవేళ విత్తనం పేరు గుర్తు లేకపోయినా గోదావరి అన్నారు, గోదావరి గుర్తు లేకపోయినా శివాజీ అన్నారు. అట్లయితే నీకు అన్న పేరు రాసిన, అందరి పేరు రాసిన, ఒక జాన పేరు అయిపో తమ్ముడు ప్రవాస పేరు నువ్వు ఎటు పోతావు గదంతా ఏం చేస్తాను. గోదావరి శివాజీ, గోదావరి శివాజీ, గోదావరి శివాజీ. ఇట్లా ఎందుకు అనిపిస్తున్నానంటే మీకు గుర్తుండే కనిపించింది అది. ఓకే, మీ పేరు రాదు. గోదావరి శివాజీ, గోదావరి శివాజీ. మాకు వరంగల్లో షాప్ ఉంది. వరంగల్లో సీతారామ కాంప్లెక్స్ లో షాప్ ఉన్నది మాకు. అక్కడ మా అబ్బాయి చూసుకుంటాడు, పరకాల నేను చూసుకుంటా. మిరప విత్తనాలు, పత్తి గింజలు, మొక్కజొన్నలు అన్ని వెరైటీలు, ఒక కూరగాయలు కానీ మిగతా అన్ని మొక్కలు, పత్తి విత్తనాలు, మిరప విత్తనాలు. నంబర్ 1 మిర్చి ఉన్నది, నేను చెప్తాం మీకు. లీడర్ 117 ఒకటి, పుష్ప ఒకటి, ఆదిత్య 2277 ఉన్నది. నా దగ్గర ఇది లేదని ఒక 50 కంపెనీలు ఉన్నాయి. మైకో కంపెనీ ఉన్నది, ప్రతి దొరుకుతుంది. సిమ్నిస్ 2222 దొరుకుతుంది. మీకు కావాల్సింది నాకు ఇది కావాలని చెప్తే ఒక రోజు ముందు చెప్తే తెల్లారు తెప్పిస్తాం. అది ఎక్కడ ఉండని, నువ్వు హైదరాబాద్ ఉండని, కంపెనీ ఇక 15 రూపాయలు తక్కువ ఇస్తామా, 15 రూపాయలు ఎక్కువ తీసుకుంటామా దేవుని గారికి మంచిది ఇస్తాం. ఎవరు తీసుకోండి, ఎవరైనా 10 రూపాయలు మళ్ళా సేటు మళ్ళీ ఇంకో 10 రూపాయలు లాభం లేకపోతే హైట్ పెరగదు. మీకు లేదు, బెండ్ పోదు, అస్సలకే బెండ్ పోదు. మా దగ్గర మిరప విత్తనాలు తీసుకుంటే మా దగ్గర మిరప విత్తనాలు తీసుకున్న రైతులకు వారానికి ఒకసారి వస్తాం. మిరప తోట చూస్తాం, ఏ మందులు కొట్టాలి అన్ని చెప్తాం.